పుష్ప 2 సో మనకి డిసెంబర్ 5న మన ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్ ఆ స్టామినా, అల్లు అర్జున్ యొక్క మేనియా, పుష్ప 2 మేనియా ఏ విధంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో అసలు డిసెంబర్ 5 అయినా సరే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని ఇటీవల దాకా కూడా నిన్నటి దాకా కూడా చాలామంది డౌట్స్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ ఆ సినిమా ప్రమోషన్స్కి రాకపోవటం, ఎందుకంటే పాట్నాలో జరిగిన చాలా గ్రాండియర్గా జరిగినటువంటి పాట్నాలో జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కానీ, ఆ తర్వాత చెన్నైలో జరిగినటువంటి సాంగ్ లాంచ్ ఈవెంట్ కానీ, కిసిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కానీ, అలాగే రీసెంట్గా జరిగినటువంటి కొచ్చి అలాగే ముంబై ఈవెంట్లో కూడా సుకుమార్ కనిపించలేదు. అదేమంటే ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీగా ఉన్నాడంటూ సో యూనిట్ అంతా అల్లు అర్జున్ సహా అందరూ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. తనే స్వయంగా అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా తన సినిమానే అనుకుంటూ మన అల్లు అర్జున్ తనే ప్రమోట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు హీరోయిన్ రష్మిక మందనతో కలిసి. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ కూడా మన దగ్గరికి వచ్చేసింది. అంటే అత్యంత కీలకమైన సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ రిపోర్టు చాలా ముఖ్యం, సెన్సార్ సర్టిఫికేట్ ముఖ్యం. మరి ఆ ఫార్మాలిటీస్ అయిపోయినాయి కాబట్టి డిసెంబర్ 5న ఈ సినిమా వస్తుందనేది 100% ఖాయమైపోయింది. ఇక ఎలాంటి డౌట్స్ ఆ విషయంలో ఇక ఎవరికి కూడా అవసరం లేదు. మరి యూఏ సర్టిఫికేట్ పొందినటువంటి ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఏం అభ్యంతరాలు చెప్పారు, ఏం కట్స్ చెప్పారు అంటే కేవలం 5 సూచనలు మాత్రం చేశారు. అందులో 2 విజువల్స్కి సంబంధించినటువంటి కట్స్ అని చెప్పాలి. అవి కూడా చాలా హింసాత్మకమైన, అంటే సినిమాలో హింసపాలు ఎక్కువ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అందులో ఒక సీను విలన్కి సంబంధించినటువంటి సీను, అది దాని విలన్ కాలుని నరికే సీను పుష్పరాజు. మరి ఆ విలన్ ఎవరు ఏంటి అనేది ప్రస్తుతానికి మనం సస్పెన్స్గానే పెడతాము. సో ఆ కాలు గాల్లోకి ఎగిరే సీన్ని సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. సో ఆ టైంలో అది బ్లర్ అవటం కానీ లేదా మొత్తానికి కంప్లీట్గా అవాయిడ్ చేయటం కానీ జరుగుతూ ఉంది సినిమాలో లేకపోవటం కానీ. అలాగే ఇంకొకటిది కూడా అలాంటి సీనే, ఈసారి ఇంకొక విలన్కి సంబంధించినటువంటి చెయ్యి నరికేసి తన చేతితో ఆ చెయ్యిని, ఆ నరికేసిన చేతిని అల్లు అర్జున్ పట్టుకుంటాడని చెప్పేసి ఆ కట్ వల్ల మనకి తెలుస్తోంది. సో ఈ 2 సీన్లని ఉండొద్దని చెప్పేసి సెన్సార్ వాళ్ళు ఆ 2టికి కట్ చెప్పారు. ఇంకా మిగతా 3 వచ్చేటప్పటికి అవి డైలాగ్స్కి సంబంధించినవి. సో ఆ డైలాగ్స్లో ఒకటి అయితే బూతు పదం, అందుకని దాన్ని మ్యూట్ చేసేసారు. సో యూజువల్గా మనం ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఇంకొకరిని ఏదైనా తిట్టేటప్పుడు పలికేటువంటి ఆ బూతు పదాన్ని వద్దని చెప్పేసి మ్యూట్ చేయమని చెప్పేసి సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అందువల్ల అక్కడ మనకి ఆ డైలాగ్ వినిపించదు. ఇంకొక డైలాగు వెంకటేశ్వర అనే డైలాగు. సో ఈ డైలాగు బదులు భగవంతుడు అనే మాటని పెట్టమని చెప్పేసి వాళ్ళు సూచించారు. ఆ మేరకు భగవంతుడు అంటే ఎక్కడైతే అంటే ఒక పర్టికులర్ సీన్లో వెంకటేశ్వర అనే ఒక మాట వస్తుంది, ఆ మాట బదులు భగవంతుడు అనే మాటని ఉపయోగిస్తున్నారు. అలాగే ఇంకొక సీన్లో రండి అనే మాటను కూడా మార్చమని చెప్పేసి సెన్సార్ వాళ్ళు సూచించారు. దాని ప్లేస్లో లపాకి అనే మాటని ఉపయోగిస్తున్నారు. యాక్చువల్గా మనకు తెలిసి తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రండి అనే దానికంటే కూడా లపాకి అనే మాటే బూతు మాట. నిజానికి చెప్పాలంటే కొంచెం అభ్యంతరకరమైన మాట. మరి నిజానికి రండి అంటే మామూలుగా ఇటు రండి అటు రండి అని కాదు. ఇక్కడ రండి అంటే అది కూడా కొంచెం అభ్యంతరకరమైనటువంటి మాట. హిందీలో అయితే అది చాలా అసభ్యకరమైనటువంటి మాట. అందుగురించే ఆ మాటని రండి అనేది స్త్రీలింగం, రండా అంటే పుంలింగం. కాబట్టి రండి అనే ప్లేస్లో లపాకి అనే మాటని ఉపయోగిస్తున్నారు. ఈ 5 సూచనలు తప్పితే మిగతా ఏవి కూడా U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి మిగతా ఎలాంటి కట్స్ కూడా సెన్సార్ వాళ్ళు చెప్పలేదు. సో ఇప్పుడు అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి. కాకపోతే మనకి దీనివల్ల సెన్సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ వల్ల, ఆ కట్స్ వల్ల మనకి తెలిసిపోయే విషయాలు ఏంటంటే, ఒక సీన్లో హీరో ఒక విలన్ని కాలు నరికేస్తాడు.
ఇంకొక సీన్లో ఇంకొక విలన్ చేయి నరికేస్తాడు. సో అంత ఆవేశభరితమైనటువంటి అంత రౌద్రాకారంతో అతను ఎందుకు ఊగిపోతాడు, ఎందుకు ఆ పని చేస్తాడు అంటే మరి మనం రేపు డిసెంబర్ 5వ తేదీ దాకా దానికోసం వెయిట్ చేయాలి. కాకపోతే తన భార్య శ్రీవల్లికి ఏమన్నా అపకారం తలపెట్టినప్పుడు అతను ఆ రౌద్రాకారం దాలుస్తాడా, అతి భీకరాకారం దాలుస్తాడా, ఆ ఆవేశంతో అతను విలన్ని దురుమాడుతాడా అనేది ఇక చాలామంది అలా అంచనా వేస్తున్నారు, ఎజ్యూమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ట్రైలర్లో వచ్చినటువంటి ఒక డైలాగు మొగుడు పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అని చెప్పేసి అతను పుష్పరాజ్ చెప్పే డైలాగులో చాలా కీలకమైనటువంటి అంశం దాగి ఉంది. సో శ్రీవల్లి అంటే అతనికి ఎంత ప్రేమో, సో ఆమె కోసం ఆమెకి ఇచ్చిన మాట కోసం కానివ్వండి, లేదా ఆమె కోసం కానీ ఏమైనా చేయటానికి అతను వెనకాడని చెప్పేసి ఆ డైలాగ్ వల్ల మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్తో వల్ల ఈ సినిమా డ్యూరేషన్ కూడా మనకు తెలిసిపోయింది. మొత్తం ఈ కట్స్ ఇవన్నీ ఈ సూచన తర్వాత మొత్తంగా చూసుకుంటే ఇది ఏకంగా 3 గంటల 21 నిమిషాలు, ఒక 22 సెకండ్లు తగ్గిస్తే అంటే 3 గంటల 21 నిమిషాల సేపు ఉండబోతోంది ఈ సినిమా డ్యూరేషన్. పైగా ఈ సినిమాకి అంటే స్టార్టింగ్కి ముందు అలాగే ఇంటర్వెల్లో కూడా మొత్తం కలిపి 10 నిమిషాల సేపు వివిధ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు మనకి థియేటర్లో వేయబోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాంతో నిర్మాతలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల మనం 10 నిమిషాల సేపు వాటిని కూడా మనం తిలకించాల్సి ఉంటుంది. ఇష్టం నాటి చూడొచ్చు, లేదంటే మానేయచ్చు. సో అలాగే 15 నిమిషాల ఇంటర్వెల్ కూడా చూసుకుంటే మొత్తం కలిపి కనీసం 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల సేపు మనం థియేటర్లో కూర్చోవాల్సిందే. సో మరి అంత డ్యూరేషన్ జనం కూర్చుంటారంటే ఖచ్చితంగా పుష్పకు ఉన్నటువంటి మేనియా ఏదైతే ఉందో, అలాగే సుకుమార్ నెరేషన్ ఏదైతే ఉందో, కథనం ఏదైతే ఉందో, స్క్రీన్ ప్లే, అది ఖచ్చితంగా మనల్ని కుర్చీల మీద మునివేళ్ల మీద అంతసేపు కూర్చోబెడుతుంది. అంత పకడ్బందీ స్క్రీన్ ప్లే తోటి ఈ సినిమాని ఎంతో ఎమోషనల్గా అలాగే యాక్షన్ పార్ట్స్ తోటి అతను తీర్చిదిద్దాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం. సో ఇవన్నీ కూడా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి కాబట్టి ఇక డిసెంబర్ 5 రావటమే తరువాయి.